హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మనకు ఆగస్టు 1 తేదీన ఆగస్టు నెలలో జీతాలు, పెన్షన్లతో పాటు జమ అయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరువు భత్యం డీఏ, కరువు సహాయం డీఆర్ బకాయిల చెల్లింపుల అంశం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలుగా, ఆర్థిక సవాలుగా అయితే నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఏ ప్రకటించినప్పటికీ వాటి తాలూకా బకాయిలు మాత్రం పేరుకొనిపోయి ఉన్నాయి. సుమారు 25,000 కోట్ల పైగా ఉన్నటువంటి ఈ యొక్క బకాయిల చెల్లింపుల పర్వం మరి ఈ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొన్నది. ప్రస్తుతం ఉద్యోగులు పొందుతూ ఉన్నటువంటి 37.31% డీఏ అనేది తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డీఏలకు సంబంధించి బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆ వివరాలను జీవో వారీగా పరిశీలిద్దాము. జీవోల వారీగా పేరుకుపోయిన డీఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా ఉన్నటువంటి బకాయిల పరిస్థితి ఈ క్రింది విధంగా అయితే ఉంది. మొదటిది జీవో ఎంఎస్ నంబర్ 66 డేటెడ్ ఆన్ 1 ఆహ్, మే 2023 ప్రకారంగా పెరిగినటువంటి డీఏ అనమాట. సో, డీఏ అనేది 20.02% నుండి 22.75% అంటే 2.73% అయితే పెంపుదల లభించింది. వర్తించే కాలం వచ్చేసి జనవరి 2022 నుంచి చెల్లింపుల షెడ్యూల్ వచ్చేసి మొదటి విడత. సో, ఈ యొక్క డీఏ తాలూకా చెల్లింపులను 3 సమాన వాయిదాలలో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం జీవోలో అయితే పేర్కొందనమాట. మరి మొదటి విడత వచ్చేసి సెప్టెంబర్ 2023, రెండో విడత వచ్చేసి డిసెంబర్ 2023, మూడో విడత వచ్చేసి మార్చి 2024లో అనమాట. అయితే వీటి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ బకాయిల బిల్లులు సమర్పించడానికి ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం అయితే కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులనేవి పూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. ఇక రెండవది జీవో ఎంఎస్ నంబర్ 113 డేటెడ్ ఆన్ 25థ్ అక్టోబర్ 2023 పెరిగిన డీఏ వచ్చేసి 22.75% నుండి 26.39%కు అంటే 3.64% పెరుగుదల లభించింది. వర్తించే కాలం అంటే డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జులై 2022. సో, ఈ యొక్క డీఏ తాలూకా ఈ జూలై 2022 డీఏ తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అయితే ప్రభుత్వము చెల్లించాల్సి ఉండగా, మొదటి విడత ఏప్రిల్ 2024లో, రెండో విడత జూలై 2024లో, మూడో విడత అక్టోబర్ 2024లో చెల్లింపులు చేయవలసి ఉండగా, ప్రస్తుతం ఈ యొక్క డీఏల పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ బకాయిలకు సంబంధించి బిల్లులు పెట్టుకునేందుకు కూడా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఇంకా ఆప్షన్ అనేది ఎనేబుల్ కాలేదు. ఇక మూడవది జీఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ఈ జీవో ప్రకారంగా డీఏ అనేది 3.64% పెంపుదలతో 30.03%కి డీఏ అనేది చేరుకుంది. సో, ఈ డీఏ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి 2023 అనమాట. సో, ఈ డీఏ తాలూకా అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత వచ్చేసి ఆగస్టు 2024లో, రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025లో చెల్లింపులు చేయవలసి ఉంది. మరి వీటి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారంగా చెల్లింపుల తేదీలు దాటిపోయినా కూడా బిల్లులలో ఇంకా పురోగతి కనిపించలేదు. ఇక తర్వాత నాలుగోది జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 15థ్ మార్చ్ 2024 ఈ డీఏ ప్రకారంగా 30.03% నుండి 33.67%కి అంటే 3.64% మేర డీఏ పెంపుదల అయితే లభించింది. డీఏ అనేది జూలై 2023 నుంచి అప్లికబుల్ అంటే వర్తిస్తుందనమాట. సో, ఈ డీఏ తాలూకా అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అనగా మొదటి విడత వచ్చేసి సెప్టెంబర్ 2024, రెండో విడత వచ్చేసి డిసెంబర్ 2024, మూడో విడత వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులు జరగాల్సి ఉంది. మరి వీటి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఉద్యోగుల వేతనంతో డీఏ అనేది వస్తూ ఉన్నప్పటికీ బకాయిల చెల్లింపులకు మాత్రము ప్రక్రియ అనేది మొదలు కాలేదనమాట. సో, అంటే జీతంలో కలిపి క్యాష్ రూపంలో డీఏలు అందుతూ ఉన్నా కూడా వాటి తాలూకా అరియర్స్ గురించి అయితే
ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడం లేదు. ఇవే కాకుండా ఇంకా జీవో ఎంఎస్ నంబర్ 62 అండ్ 63 ప్రకారంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు 33.67% నుండి డీఏని 37.31% అయితే పెంపుదల చేశారు. సో, ఇక్కడ కూడా ఒక 3.64% డీఏ పెంపైతే జరిగింది. ఇందులో అరియర్స్‌కి సంబంధించి ఆగస్టు 2026లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ అనేది 30% మేర రావాల్సి ఉందన్నమాట. సో, అంటే మనకు ఈ ఆగస్టు 2026లో ఈ 30% వాటా అనేది చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసి పేర్కొందన్నమాట. సో, జీవో ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పబ్లిష్ చేసినటువంటి పెన్షనర్స్ డియర్‌నెస్ రిలీఫ్ ఆహ్, డీఆర్ ఎన్హాన్స్‌మెంట్ ఫ్రమ్ 3.64% అప్లికబుల్ ఫ్రమ్ January 2024. So, pensioners are family pensioners with effect from 1st January 2024 అని చెప్పేసి డేటెడ్ ఆన్ 21st October 2025 అన్నమాట. అంటే ఇది సవరించిన డీఆర్ జీవో. ఇందులో అరియర్స్ ఫస్ట్ 10% అరియర్స్‌ను ఏప్రిల్ 2026లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇవి చెల్లింపులు 10% జరగలేదు. రిమైనింగ్ 90%లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఆగస్టు 2026లో అయితే చెల్లింపులు జరగాల్సి ఉందన్నమాట. అంటే మనకు ఈ ఆగస్ట్‌లో చెల్లింపులైతే ఈ 30% వస్తుంది ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంటు. సో, టోటల్ 90%లో 3 వాయిదాలలో నవంబర్ 2026, ఫిబ్రవరి 2027 ఈ 3 సమాన వాయిదాల్లో 30% అరియర్డ్ అమౌంట్ అనేది ఆగస్ట్‌లో రావాల్సి ఉందన్నమాట. సో, దీని తాలూకా అనేది అరియర్ అమౌంట్ ఆగస్ట్‌లో జమ కాబోతోంది. కానీ మిగతా వాటి పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉద్యోగుల వేతనాల్లో డీఏ అనేది క్యాష్ రూపంలో వస్తూ ఉన్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ అనేది మొదలు కాలేదు. సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. సో, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి బకాయిలైతే చూసుకోవచ్చు. పీఆర్‌సీలో విలీనం అన్నమాట. జూలై 2019 నుండి 2021 జూలై వరకు 5 విడతల డీఏ బకాయిలను పీఆర్‌సీ 2022లో కలిపేశారు. ఇవి ఎప్పుడు ఎలా చెల్లిస్తారనేది స్పష్టత లేదు. అలాగే కొన్ని బకాయిలను ఫ్రీజ్ చేశారన్నమాట. అంటే కరోనా కారణంతో 18 నెలలు మరియు 12 నెలలకు సంబంధించి బకాయిలను ఫ్రీజ్ చేయడం జరిగింది. సో, చెల్లించాల్సిన మొత్తం బకాయిలు ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు సిపిఎస్ వారికి. సో, ఈ 2 చెల్లింపులైతే జరిగినప్పటికీ ఆల్మోస్ట్ ఇంకా 20-10% మెంబర్స్‌కి ఈ చెల్లింపులైతే జరగాల్సి ఉందన్నమాట. ఇకపోతే ఈ పీరియడ్‌లో 2019 జూలై నుంచి 2021 జూలై వరకు పీఆర్‌సీలో విలీనం చేశారు 5 విడతల డీఏలను. అలాగే జనవరి 2022కి సంబంధించి 18 నెలలు పెండింగ్ ఉంది. అలాగే జూలై 2022 నుంచి 16 నెలలు పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి 2023 నుంచి 15 నెలల కాలానికి సంబంధించి డీఏ అరియర్స్ పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2023కి గాను 12 నెలలు. ఈ విధంగా మనకు రీసెంట్‌గా ఇదివరకే మనము డీఏ విడుదల చేసినటువంటి డీఏకి సంబంధించి కూడా 21 నెలల బకాయిలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. సో, వారి బేసిక్ పేని బట్టి ఎవరికి ఎంత మొత్తంలో డీఏ అరియర్ అమౌంట్ రావాల్సి ఉందనేది ఇక్కడ టేబుల్‌లో అయితే స్పష్టంగా చూడొచ్చు. 20,000 బేసిక్ పే ఉంటే అంచనా ప్రకారంగా 1,50,000 రావాల్సి ఉంది. 25,000 బేసిక్ పే వారికి దాదాపు 2,00,000. ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి ఇంత అరియర్ అమౌంట్ సుమారుగా అండి ఇది. ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదనమాట. ఇది కేవలం అంచనా మాత్రమే. అంచనా మాత్రమే ఇది. ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేవి ప్రభుత్వము విడుదల చేసే ఫైనల్ తుది నిర్ణయం, తుది జీవోలో అయితే మనకు ఎంత అమౌంట్ అనేది తెలుస్తుంది. సో, ఇంగా కొత్తగా ప్రకటించాల్సిన డీఏలు దాదాపుగా 2024కు సంబంధించి ఒక డీఏ, 2025కి సంబంధించి 2 డీఏలు, 2026కు సంబంధించి ఒక డీఏ. మొత్తం 4 డీఏలు ప్రకటించాల్సి ఉంది. సో, ప్రభుత్వానికి ఇది ఒక సవాలే. సో, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారంగా వీటిని విడతల వారీగా చెల్లింపులు చేసే లాగా ప్రభుత్వం ప్రణాళికలైతే సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ నెలాఖరులోగా నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారే స్వయంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌నైతే ఖరారు చేయనుంది. మరి నెలవారీ కొంత అమౌంట్ కేటాయింపుతో ఈ డీఏ బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఈ మిగిలిన 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా అయితే ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పకుండా
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.